నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మీకు కాలీఫ్లవర్ రైస్ని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. దానికోసం ఒక డబ్బా రైస్ తీసుకొని కడిగి అన్నం వండి పక్కన పెట్టుకుంటానండి. ఇప్పుడు ఒక కాలీఫ్లవర్ని తీసుకొని దాంట్లో బాగా ముక్కలు కోసుకొని వేడి నీళ్ళలో వేసి కడిగి పక్కన పెట్టుకోండి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వరకు వేసుకోండి. వేసుకొని మైదా 2 స్పూన్లు, కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఈ విధంగా మొత్తాన్ని కలిపి అయితే పక్కన పెట్టుకోండి. సాల్ట్ అయితే మీరు ఎంత తింటారు దానికి పట్టినంత సాల్ట్, నేనైతే ఒక 1/2 స్పూన్ వరకు వేసానండి. ఇట్లా మొత్తాన్ని పెరిగేసి కలుపుకోండి. పెరుగు అయితే 1 కప్పు పెరుగు వరకు నేను దీంట్లో యాడ్ చేశాను. మొత్తాన్ని ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న దాన్ని కళాయిలో ఆయిల్ పోసి ఇలా వేయించి తీయండి. డీప్ ఫ్రై అయితే చేయాలండి. ఇట్లా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి కాలీఫ్లవర్ ముక్కల్ని. కాలీఫ్లవర్ రైస్ అదిరిపోయే టేస్ట్ ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది జాబ్ హోల్డర్స్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు బాక్స్లో అయితే పెట్టుకెళ్ళచ్చు. పిల్లలకు కూడా మనం లంచ్ బాక్స్లో వేసినట్లయితే బాగా తింటారండి. చాలా బాగుంటుంది ఈ రైస్. ఒకసారి ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చింది అనేది నాకైతే కమెంట్ చేసి అయితే చెప్పండి. ఇప్పుడైతే మొత్తాన్ని మనం కాలీఫ్లవర్ మొత్తాన్ని కూడా ఈ విధంగా కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ని కలిపి పెట్టుకొని కొంచెం ఒక పావు గంట పాటు మ్యాగ్నేట్ చేసినా కూడా పర్వాలేదండి, పక్కన పెట్టుకొని. ఇప్పుడైతే ఏది మనం అన్నం వండాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకోండి. దాంట్లో 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక పావు స్పూన్ వరకు వేసుకోండి. ఎందుకంటే మనం ముక్కల్లో కూడా వేసాం కదా, పావు స్పూను లేదా 1/2 స్పూన్ వరకు అయితే వేసుకోండి. వేసుకొని ఇట్లా వేయించుకొని ఉల్లిపాయలు అయితే 2 ఉల్లిపాయలు ఈ విధంగా చాప్ చేసి వేయండి. ఉల్లిపాయలను కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. అలాగే 2 క్యారెట్ ముక్కలను కూడా అయితే కట్ చేసి పక్కన పెట్టుకోండి. పీల్ తీసి ఇట్లా వేయించండి. క్యారెట్ ముక్కలు కూడా వేయండి. సన్నగా కోసుకోండి. క్యారెట్ ముక్కల్ని ఈ విధంగా కలపండి. మొత్తాన్ని అయితే వేయించండి. వేగిన తర్వాత మాత్రమే మనం వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేయండి. మనకు రైస్ కూడా పక్కన ఉడికిపోయి ఆల్రెడీ ఉందండి. ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని అయితే ఇలా కొంచెం వేయించుకొని వేగిన తర్వాత వేగినయే కాబట్టి ఒక 2 నిమిషాలు వేయించుకొని ఆ తర్వాత మనం ఉడికి పెట్టుకున్న రైస్ని అయితే ఈ విధంగా అయితే కలుపుకోండి. మొత్తాన్ని యాడ్ చేయండి. మీకు సాల్ట్ సరిపోతే ఇప్పుడైతే చూసుకోండి. కారం కూడా యాడ్ చేసుకోండి. ఇట్లా బాగా ముక్కలు కలిసే వరకు కూడా కలుపుకోండి. సాల్ట్ సరిపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి. మనం ఇందాక ముక్కల్లో కలిపాము సాల్ట్, ఇప్పుడు మళ్ళీ కొంచెం కలపాలండి. ఇప్పుడైతే నేను సాల్ట్ కలుపుతున్నాను. 1 స్పూన్ వరకు, అన్నానికి మొత్తం సరిపోవాలి కాబట్టి ఫుల్ స్పూన్ వరకు అయితే కలిపేశాను. కారం కూడా 1 స్పూన్ అయితే యాడ్ చేసుకుంటానండి. సాల్ట్ యాడ్ చేశానండి. ఇప్పుడు ఇలా కలుపుకోండి. ఇవ్వండి, కారం కొంచెం యాడ్ చేస్తున్నాను. మిరియాల పొడి కూడా కొంచెం యాడ్ చేసుకోండి. టేస్ట్ కోసం మిరియాల పొడి. ఇదిగోండి, ఇది గరం మసాలా పౌడర్ ఒక పావు స్పూన్ వరకు వేసుకోండి. గరం మసాలా, సోయా సాస్ ఒక స్పూన్ వరకు వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఆ తర్వాత వెనిగర్ను కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇది వెనిగరు, దాన్ని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తాన్ని కూడా అన్నానికి కలిసే వరకు కూడా కలుపుకోండి. ఇప్పుడు ఈ సమయంలో మీరు సాల్ట్ అన్నీ చూసుకోవచ్చు అండి. మీకు సరిపోతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. కారం కూడా సరిపోలేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మనం పెట్టుకున్న అన్నానికి సరిపోతుందండి మనం వేసినవి. ఇప్పుడు
ఇంకా మీరు కొంచెం స్పైసీ తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం కారం వేసుకోవచ్చు. ఇట్లా బాగా కలుపుకోండి రైస్ని. చూసారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాలీఫ్లవర్ రైస్ ఇంకెందుకంటే మీకు ఆలస్యం. కాలీఫ్లవర్ రైస్ అయితే మనకైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి కొంచెం. ఇదిగోండి కొత్తిమీర.